నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. కామారెడ్డి జిల్లా బేబీపేట్ మండల కేంద్రంలోని మాదాపూర్ గ్రామంలో అనుపటి నవీన్ రెడ్డిపై అనుపటి బాలరెడ్డి చేసిన ఆరోపణలు అవాస్తవమని అనుపటి నవీన్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి లేనిపోని ఆరోపణలు తలపై చేశారంటూ, నేను ఎవరిపై దాడి చేయలేదంటూ అవన్నీ అవాస్తవాలంటూ, నాపైనే అనుపటి బాలరెడ్డి, సాయిరాం రెడ్డి, లింగారెడ్డి, మోహన్ రెడ్డి, గంగారెడ్డి, భీమారెడ్డి, ఉమ్మల రాజులు, శివలింగరాజురెడ్డి వారిపై దాడి చేశారని, పోలీసులు తమకు న్యాయం చేయాలని నవీన్ రెడ్డి వేడుకున్నాడు. మాదాపూర్ గ్రామంలో బీబీపేట్ మండల్ మాది కాబట్టి బాలరెడ్డి వాళ్ళు నాకు పొలం దున్నరాకుండా చేస్తున్నారు. ఇప్పటి వరకు అయితే ఎక్కడైనా నేను చూసుకున్నా కానీ ఈ తీరుగా చేస్తున్నారు. ఎప్పుడైనా ఈ ఒక్కటే పంట కాదు, 3 సంవత్సరాల ఇంట్లోకి ఇల్లు పెట్టిపోయి నేను ఈసారి వచ్చిన దానికి ఇట్లా గొడవ చేస్తున్నాడు. నేను దొంగను కాదు, లంగను కాదు, నేను ఉన్నది చెప్తున్నా. నైట్లో లొల్లు పెట్టింది నిజం. నైట్లో అయితే లొల్లు పెట్టింది నిజం. నువ్వు పెట్టావా? నేనే పెట్టా. నేను పెట్టినా, వాళ్ళు పెట్టిర్రు. మంచిగా కొడదామని వచ్చిర్రు. మధ్యలో ఉన్నోళ్ళు ఆపిర్రు కాబట్టి నేను నా చేనులకు నీళ్ళు వాడకుండా కట్టేసుకో, నాకు అవసరం లేదు నీ నీళ్ళు, నా కట్ట కాబట్టి నేను తీసేసుకుంటా. మీరు గ్రామ ప్రజలు ఏం చేసినా నన్ను మొత్తం దారుణం చేస్తున్నారు, కొడుతున్నారు, రాళ్లతో కొడుతున్నారు, రప్పలతో కొడుతున్నారు, చేతీర కొట్టిరు ఈరోజు. మరి ఏంది నా పరిస్థితి? నొక్కని వాళ్ళు 8 మంది, అనుపాటి బాలరెడ్డి, సాయిరాం రెడ్డి, గంగారెడ్డి, లింగం రాజిరెడ్డి, శనగొల్ల రాజిరెడ్డి వారు అలా కొడుకు, వీళ్ళందరూ కలిసి నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. నిన్ననే వాళ్ళ గుడ్డలతో నరికినికి నువ్వు ప్రయత్నం చేస్తావు అని చెప్పేది విన్నాను సార్. నేను గొడ్డలతో నరికినట్టుంటే ఏదంటే దానికి సిద్ధం. నేను జైల్లోకి వచ్చిన నన్ను వీళ్ళే కంప్లైంట్ చేసారు. ఎమ్మెల్యేతో ఫోన్ చేయించారు. ఆఫీసుతో నాకు 24 కుట్లు పడ్డాయి సార్. వాళ్ళు కొడితే వాళ్ళు 8 మందిలో 24 కుట్లు పడ్డాయి నాకు. నిన్నటి విషయం చెప్పండి, గతంలో విషయం కాకుండా నిన్నటి విషయం. నాకు నిన్న వస్తుందా వాడే కుట్లు. దేనికి తెగిందా చేతు లేకపోతే కొట్టిరు కదా. ఈ రాడు బెండ్ అయిపోయింది. ఈ రాడు చేతిలో రాడు ఉందా? రాడు తీసేసి వీళ్ళే కొట్టిన వాళ్ళు, వీళ్ళే కొట్టిరు. కొడితే చేతు రాడు తీసేయమని చెప్పేసేసిండు. సాయికృష్ణ దాంట్లో పోతే రాడు తీసేసి రాడు వేసుకోమని చెప్పిండు. నీకే మంచిది అని చెప్పిండు. ఇప్పుడు నష్టపరిహారం నేను నా భూమి నేను దున్నుకోవద్దా? మరి నేను అంత దున్నుకున్నా, మరి ఇది మడి ఎందుకు దున్నలేను? ట్రాక్టర్ నడుతుందా? ఇదంతా నాదే, ఇది మొత్తం నాదే సార్. అక్కడ దాకా మొత్తం నాదే. ఇగో నేను సుత పోలీసు వాళ్ళకు రిపోర్ట్ ఇచ్చిన, నేను జిరాక్స్ సుత తీసుకున్నా సార్. ఏమని కేసు పెట్టారు మీరు? నేనా? నాకు ప్రాణభయం ఉన్నది. వాళ్ళు మా అక్కల మీద కేసు పెట్టిరట. ఏమో అయింది, ఇక నాకు తెలియదు. నా విషయంలో నేను చెప్తున్నా, ఏది నన్ను చంపాలని చూస్తారు కాబట్టి నేను మరి, లేకపోతే అలా వాళ్ళన ఏమన్నా గమ్మంటారా, లేకపోతే ఏం చేయమంటారు అవన్నీ. మరి నాకు అవి క్వశ్చన్ కావాల. మరి అది పోలీసు వాళ్ళే న్యాయం చెప్తారా, లేకపోతే మళ్ళా బొక్కలు తోలుతామని అనుకుంటారా, లేకపోతే బొక్కలు తోలుదామని అనుకుంటారా? మరి ఏంది ఈ తీరుగా కొట్టినాక, ఇట్లా మూపినాక ఇవన్నీ ఏంది? నా చేతి ఏంది? నేను పని చేసుకోవద్దా? వాళ్ళు మంచిగానే ఉన్నారు, వాళ్ళకేమైంది? వాళ్ళకేం కాలేదు. నిన్న రౌత్ ఎత్తేసింది మా అమ్మమ్మకి సర్ప మా ఇంటి దగ్గరనే. నిన్న హాస్పిటల్ ఉన్నాను, మా అమ్మని రమ్మని ఫోన్ చేసిన. హాస్పిటల్కి వస్తే రౌత్ ఎత్తుకొచ్చి మా కాలు మీద ఎత్తేసింది. దాకాలో దొరకపోతే ఇప్పుడు దాకాలో దొరకపోయి రిపోర్ట్స్ తీస్తా.
రౌతెత్తేసిన కాబట్టి నడవ రాకుంటున్నది. మా అమ్మ ఇంటికన్నా వండుకున్నది. ఇప్పుడు నేను ఒక్కన్నా నన్ను ఇట్లా ఏమన్నా చేస్తారా? వాళ్ళకే బాధ్యత. నన్ను ఏమన్నా చేస్తా వాళ్ళకే బాధ్యత. వాళ్ళకే బాధ్యత. నేను ఉన్నది చెప్తున్నా సార్. నాకు ఏమైనా జరిగిన విషయంలో కానీ నాకు అది చేయాలి. నేను ఒక్కనే ఉన్నా ఇక్కడ. సాయిరామ్ రెడ్డి, గంగారెడ్డి వాళ్ళందరూ కలిసి చెప్తా. ఈ కట్టెతో కొట్టిన వాళ్ళే పేర్లే చెప్తున్నా. అన్పాటి బాలరెడ్డి, సాయిరామ్ రెడ్డి, గంగారెడ్డి ఈ కట్టె వాళ్ళతోని నన్ను పొట్టు కొట్టిరు. చేతి మీద కొట్టిరు, నెత్తి మీద కొట్టిండు. నెత్తి పట్టి గుంజిండు. మోహన్ రెడ్డి ఫోన్ గుంజుకున్నాడు. ఫోన్ గుంజుకుంటే 500 రూపాయలు పడిపోయింది. నా ఫోన్ ముట్టే అవకాశం నీకు లేదు అనిపాడి మొదటి నుంచి చెప్పను. నాకు న్యాయం చేయాలని పోలీసులు వారికి దయచేసి నన్ను పాన భయం ఉంది కాబట్టి నేను ఇన్ని రోజులకోలే లేను. ఇప్పుడు పంట పెట్టుకున్న వారికల్లా ఆ చెరువు 3 సంవత్సరాల కొల్లే నేను బయటకు వెళ్ళిపోయినా. 10 ఎకరాల భూమి ఉన్నది నాకు. నేను పంట పండించుకోవద్దని చూస్తున్నారు వీళ్ళు. మరి ఊర్లో లేనా? నేను మండలం పెడుతున్నా. పోలీసు వారికి నాయకత్వం, బీపీపేట్ మండల్ వారికి, పోలీసు వారికి నమస్కారాలు. నన్ను పాన భయం ఉంది కాబట్టి నాకు దయచేసి చేసేయండి. నాకు చేతుకు గార్యానం చూడండి. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో ప్రారంభమైన మెగా సర్జికల్ క్యాంప్. నల్లమల ముద్దుబిడ్డ డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో నిర్వహించే మెగా సర్జికల్ క్యాంపును ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ. అందరికీ నమస్కారం. ఇవాళ అచ్చంపేట హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్ గతంలో ప్రకటించిన విధంగా మెగా సర్జికల్ క్యాంపును నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇప్పుడే స్టార్ట్ చేస్తూ ఉన్నాం. మరి దీనికి దాదాపుగా 1230 సర్జికల్ కేసెస్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈరోజు కొంతమందిని ఒక 100 నుంచి 150 మందిని పిలవడం జరిగింది. దాంట్లో ముఖ్యమైనవి హిస్టెక్టమీస్ అంటే గర్భసంచి ఆపరేషన్స్, హెర్నియాస్, అపెండిసెక్టమీస్, హైడ్రోసీల్స్, వాటితో పాటుగా సాఫ్ట్ టిష్యూ స్వెల్లింగ్స్. ఈ సాఫ్ట్ టిష్యూ స్వెల్లింగ్స్ ఈ 4-5 రకాల ఆపరేషన్ వాళ్ళు చేస్తూ ఉన్నాం. దీన్ని ఈ సర్జికల్ క్యాంపును పేజ్ మేనర్లో ఇవాళ ఫస్ట్ పేజ్లో ఒక 100 నుంచి 150 కేసెస్ చేసి మనకి కొంత గ్యాప్ ఇచ్చి మళ్ళీ ల్యాబ్ స్టెరిలైజేషన్ టీపీఎల్ అని ఉంటుంది. అది దాదాపుగా 500 నుంచి 600 మంది ఉండరు. ఒక 3 డేస్లో రోజుకు 200 చొప్పున 4-5 టీంలు తీసుకొచ్చి మధ్యన 10th, 11th, 12th ఆ రకంగా పెట్టాలని చూస్తూ ఉన్నాం. ఈ 1230 మందికి అందరు కూడా ఆపరేషన్ చేయడం జరుగుతుంది. కొంతమందికి ఈ హార్ట్ ప్రాబ్లం కానీ లేకుంటే బీపీ, షుగర్, అన్కంట్రోల్డ్ బీపీ కానీ అన్కంట్రోల్డ్ షుగర్ ఉంటే వాళ్ళకి టెంపరీగా పోస్ట్పోన్ చేసి అవన్నీ కూడా నార్మల్ వచ్చే విధంగా మెడిసిన్స్ రాసి నార్మల్ వచ్చే తర్వాత చేస్తాం. మరి ఈ టీంలో ముఖ్యంగా పాల్గొంటున్నది రమేష్ చంద్ర గారు, వారు డిసిహెచ్ జనరల్ సర్జన్. అదేవిధంగా మా ప్రభు అనస్థిస్ట్ గారు, మరి మహేష్ జనరల్ సర్జరీ, అదేవిధంగా నైట్ సూపరింటెండెంట్ ఆఫ్ నర్సింగ్, తర్వాత ఈ థియేటర్ అసిస్టెంట్ శిరీష గైనకాలజిస్ట్ గారు, డాక్టర్ పాల్ సింగ్ గారు, డాక్టర్ ఉదయ్ అనస్థిస్ట్ గారు, అందరం మేమందరం హరిత అనస్థిస్ట్. మాతో పాటుగా దాదాపు 16 మంది డాక్టర్లు, ఓటీ అసిస్టెంట్లు, సిస్టర్స్ అందరం కూడా 16 నుంచి దాదాపు 20 మంది డాక్టర్స్ టీములు, 4 టీంలు ఏర్పడి 4 టీములు రన్ చేస్తూ ఉన్నాం. ఆ రోజుకు దాదాపు 50-60 కేసులు చేస్తాం. ఈ రకంగా ఈ మేజర్ కేసెస్ అయిపోయిన తర్వాత ఈ టీపీఎల్ఆర్ ల్యాబ్ స్టెరిలైజేషన్ కేసెస్ అవుతున్నాయో అవన్నీ ఒక 3-4 డేస్లో కంప్లీట్ చేసి మొత్తం 8-10 రోజుల్లో ఈ 1230 మందిని ఏ కొద్ది మంది మిగులుతారు వాళ్ళు కూడా ఫిట్ కాకపోతే మిగులుతారు తప్ప చేయగలిగిన కేసెస్ అన్నీ కూడా చేస్తాం. ఇది స్టార్టింగ్లో ఇది మొదటి సర్జికల్ క్యాంప్ కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకొని
కొన్ని చిన్న డౌట్ ఉన్నా కానీ లేకపోతే ఏదన్నా కాంప్లికేషన్ వచ్చేటట్టుంటే హైదరాబాద్ షిఫ్ట్ చేసైనా హైదరాబాద్లో ఉస్మానియా లేదా గాంధీ హాస్పిటల్ కూడా ఆపరేషన్ చేయిస్తాం. ఇంకా పెద్ద కేసెస్ ఉంటే నిమ్స్ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పంజగుట్టలో ఎల్ఓసి పిచ్చి పైసా ఖర్చు లేకుండా ఎల్ఓసి పిచ్చి వాళ్ళందరూ కూడా ఫ్రీ ట్రీట్మెంట్ ఇప్పించడమే మా లక్ష్యం. కాబట్టి ఈ అచ్చంపేట నియోజకవర్గ ప్రజలకు ఒక డాక్టర్గా ఒక ఎమ్మెల్యేగా నా వంతు ఈ హెల్త్ పరంగా తప్పకుండా ఎల్లవేళ 24 గంటలు మీకు హెల్త్ అడ్వైజ్ కానీ ట్రీట్మెంట్ కానీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అన్నిటికి మించి మా డాక్టర్స్ కూడా చాలా కోఆపరేట్ చేస్తూ ఉన్నారు. మరి గతంలో కన్నా ఇప్పుడు ప్రతిరోజు 4-5 సెక్షన్లు చేస్తూ ఉన్నారు. ఈ నెలలో 74 ఆపరేషన్ చేశాం. ఇది చాలా ఎక్కువ అయినప్పటికీ ఇంకా పెంచాలని చెప్తా ఉన్నాం. ఇక్కడ ఎక్కువ శాతం అచ్చంపేట నియోజకవర్గంలో చాలా బీదవాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ వైద్య సేవలు అందించాలని ముఖ్యమంత్రి గారి సూచన మేరకే మరి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. త్వరలో మరి ఇంకో క్యాంపు కూడా కండక్ట్ చేయబోతున్నాం. ఈ క్యాంపును ఇప్పుడు కూడా ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళు నిజంగా హెల్త్ ప్రాబ్లం వచ్చి మళ్ళీ కూడా చూపించుకొని కోరుతూ అచ్చంపేట ప్రజలకు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోరుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. తేదీ జూన్ 5 బుధవారం మన ఆలయంలో నూతనంగా ప్రతిష్ఠ చేసిన శివ పంచాయతన విగ్రహాలకు మండలాభిషేక కార్యక్రమం 41వ రోజు నిర్వహించబడును. ఆ రోజు కార్యక్రమంలో భాగంగా ముందుగా గణపతి పూజ, పుణ్యహావచనము, కుంభవాహనము, మూర్తి హోమం, శివ పంచాయతన మూర్తులకు పంచామృత అభిషేకం, విశేష అలంకారం, పూర్ణాహుతి మరియు ఉదయం 10 గంటలకు ఉమామహేశ్వర్ల కళ్యాణం, విశేషంగా బిల్వ పత్రార్చన, కుంభ ప్రోక్షణ, తీర్థప్రసాద వితరణ మరియు మధ్యాహ్నం 1 గంటకు అన్నదాన కార్యక్రమం జరపబడును. ఇటీ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా ఆలయ ప్రధాన అర్చకులు అజయ్ శర్మ తెలిపారు. कुमारी देवये नमः पार्वती पदे हर हर महादेव नमः महादेव नमः पार्वती पदे हर हर महादेव నమస్కారం చేసుకొని అక్కడ పోయి ప్రశాంతంగా కూర్చోండి.
చతుస్సాగరవర్యంగం గోమహాదేవేభ్యः శుభం భవతే పరానందవిదాగార పరవాసుదేవ గోత్రోద్భవస్య పరవాసుదేవ గోత్రోద్భవీం దాస్యామి 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 ఆనంబరం మధువర్గేణ సూర్యదృష్టే అరణ్యం పాదోత్రక్షాయ. స్వామివారి కళ్యాణ మండపంలోకి వచ్చేసిండ్రు. చూస్తే బ్రహ్మాండంగా అనిపిస్తారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ జన్మదిన వేడుకలను గోదావరిఖనిలో ఘనంగా నిర్వహించారు. ఆర్జీవన్ ఏరియా సివిల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు తడిగొండ రాజలింగు ఆధ్వర్యంలో స్థానిక అమ్మ పరివార ఆశ్రమంలోని చిన్నారుల మధ్య కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి చిన్నారులకు వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి కోలేటి దామోదర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పెట్టి అన్నం పెట్టి రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ శ్రీ కోలేటి దామోదర్ అన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఎండీడబ్ల్యూహెచ్ పిల్లల సంస్థలో అయిన జన్మదిన సందర్భం కేక్ కటింగ్ మరియు అన్నదానం జరపబడుతున్నది. దామోదర్ అన్న గారు ఎన్నో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ఇంకెన్నో జన్మదినాలు పురస్కరించుకోవాలని, ఇంకెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని దామోదర్ అన్న ముందు కేసీఆర్ గారి ఆశీస్సులతో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ 7 సంవత్సరాలు మచ్చలేని నాయకుడిగా ముందుకు పోయి ముందు ఇంకెన్నో ఉన్నత పదవులను అధిరోహించాలని కోరుకుంటూ అన్న రామగుండం ముద్దుబిడ్డ అయినందుకు రామగుండానికి ఎనలేని సేవలు చేసి పోలీస్ గెస్ట్ హౌస్ అయితేంది, పోలీస్ కమిషనరేట్ అయితేంది, అంతర్గాం పోలీస్ స్టేషన్ కానీ, మన 1 టౌన్ పోలీస్ స్టేషన్ కానీ, ఇవన్నీ ఎన్నో తీసుకొచ్చి రామగుండానికి వన్నె తెచ్చినాడు. ఇలాగే కేసీఆర్ గారి ఆశీస్సులతో ఇంకెన్నో పదవులు అధిరోహించాలని ముందు కోరుకుంటూ అన్నగారు
100 ఏళ్ళు బతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై దామోదర్ అన్న. తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి నిర్ణయం ప్రకారం పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా 7 సంవత్సరాలు నిరంతరం పోలీస్ స్టేషన్ల అభివృద్ధిలో పాటుపడుతూ రాష్ట్రంలోనే మోడల్ పోలీస్ స్టేషన్లు తీసుకొచ్చి కమిషనర్లను తీసుకొచ్చి ఆ పదవికి వన్న తెచ్చినటువంటి కోలేటి దామోదర్ గారు వారి యొక్క 62వ జన్మదినాన్ని పురస్కరించుకొని గోదావరి కనిలోని MDHW ఆశ్రమంలో పిల్లలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి కేక్ కటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా కరోనా సమయంలో కూడా అన్నగారి ఫౌండేషన్ తరఫున పేద మహిళలకు బియ్యం పంపిణీ, తర్వాత నిత్యావసరాల పంపిణీ, అదేవిధంగా కేసీఆర్ జన్మదిన సందర్భంగా చీరల పంపిణీ, ఎన్నో కార్యక్రమాలు కోలేటి ఫౌండేషన్ ద్వారా సేవలను చేసినటువంటి దామోదర్ అన్న గారు రామగుండం చెందిన వ్యక్తిగా హైదరాబాద్ స్థాయిలో ఎంతోమందికి నేనున్నాను అంటూ అడిగిన వారికల్లా తదువుగా ఎంతోమందికి సహాయం చేస్తూ వారి యొక్క ప్రతిష్టత చాటుకున్న వ్యక్తి గారు దామోదర్ గారు. వారి జన్మదినాన్ని జరుపుకోవడం మేము చాలా సంతోషిస్తున్నాము. వారు ఏ పదవి ఇస్తే ఆ పదవికి న్యాయం చేస్తూ ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉంటూ పోలీస్ స్టేషన్ల అభివృద్ధిలో నేను సైతం అంటూ పాటుపడుతూ ప్రజలను మన్నలు పొంది కేసీఆర్ గారిని మన్నలు పొందిన నాయకుడు మా దామోదర్ అన్న. ఆర్యజాతి కిరణం, మచ్చలేని నాయకుడు, ప్రజల ఆశాజ్యోతి దామోదర్ గారు. మీరు జన్మదినాన్ని పురస్కరించుకొని మేము ఈరోజు కార్యక్రమం చేపట్టుకున్నాం. మాకు ఈ కార్యక్రమం ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. భవిష్యత్తులో ఇలాంటి పుట్టినరోజు వేడుకలు కీర్తి ప్రతిష్టలతోని అష్ట ఐశ్వర్యాలతోని దామోదరన్న గారు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుడు దామోదరన్న గారికి వారి కుటుంబానికి 100 సంవత్సరాల ఆయుష్నిచ్చి మంచి ఉన్నత స్థాయిలో ఎంతో మందికి అనేక సేవలు చేయాలని, ఒక చెట్టు అయితే ఏ విధంగా అయితే ఎదిగి నలుగురికి నీడనిస్తుందో అదేవిధంగా దామోదరన్న గారు మరింత స్థాయికి ఎదుగుతూ ఎంతో మందికి సేవలు చేయాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా దామోదరన్నకి శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. సంతోషం. జనవాసాల మధ్య పేరుకుపోతున్న చెత్త చెదారంతో గోదావరికని ఎల్బీ నగర్ ప్రాంతం కంపుకొడుతోంది. స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వచ్చేది వర్షాకాలం కావడంతో సమస్య మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశాలున్నాయని కార్పొరేషన్ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఎల్బీ నగర్ కాలనీ వాసులు కోరుతున్నారు. ఇప్పుడే పెట్టిరాను కూడా అదో అడుగు బోడా వచ్చా బోడా కూడా మాత్రం జీతాలు తప్పుతాయి, జీతాలు ఇస్తలేరంటారు కదా. ఆయన పోసేస్తే ట్రాక్టర్ వచ్చి ఆయన చెరువు అలా కుండి కట్టియాలి, పెద్ద హౌస్ కట్టియాలి, కట్టిరా కుండిలో పోసేస్తాము డబ్బాని పెట్టి ఇట్రోడిది రాదు. అది కానీ ఇప్పుడు అన్నదారు కారేది అక్కడ ఈ ఆడు నన్ను చచ్చిపోయాడు కానీ ఆడ వైపుని ఆ సిద్ధం ఆకుడి మరి ఆకుడి పోద్ది నేను నడుస్తుంది అనేది జీతాలు తప్పుతాయి, జీతాలు ఇస్తలేరంటారు కదా. ఆయన పోసేస్తే ట్రాక్టర్ వచ్చి ఆయన చెరువు అలా కుండి కట్టియాలి, పెద్ద హౌస్ కట్టియాలి, కట్టిరా కుండిలో పోసేస్తాము డబ్బాని పెట్టి ఇట్రోడిది రాదు. అది కానీ ఇప్పుడు అన్నదారు కారేది అక్కడ ఈ ఆడు నన్ను చచ్చిపోయాడు కానీ ఆడ వైపుని ఆ సిద్ధం ఆకుడి ఆకుడి పోద్ది నేను నడుస్తుంది అనేది పట్టణంలోని ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటిదంటే, మనకు మరి ఈ రానున్న వర్షాకాలము
ప్రజలందరూ కూడా చెత్త ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద కానీ మురికాలలో కానీ పడేయకుండా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే సీజనల్ డిసీజెస్ రావడానికి అవకాశం ఉంది. ఎక్కడైతే రోడ్ల మీద చెత్త పడేస్తారో లేదా మురికాలు చెత్త వేస్తారో వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి పెనాల్టీలు వేయడం జరుగుతుంది. వాళ్ళు అయినా వినకపోతే వాళ్ళ నల్ల కనెక్షన్ తొలగించడము, వాణిజ్య సంస్థలు అయితే వాళ్ళ షాపుల ట్రేడ్ లైసెన్స్ క్యాన్సిల్ చేయడం కూడా జరుగుతుంది. సో దయచేసి అందరూ కూడా చెత్త రోడ్ల మీద ఉన్న మన మురికాలలో వేయకుండా మా మున్సిపల్ వాహనాలకు ఇచ్చి పారిశుద్ధ కార్మికులకు సిబ్బంది సహకరించాలని కోరడం జరుగుతుంది. సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి అర్వపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ పత్తి విత్తనాలు ప్రభుత్వ నిషేధిత గడ్డి మందు విక్రయిస్తున్న ముఠాను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి ఎస్పీ రాహుల్ హెగ్డే వివరాలను వెల్లడించారు. నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. సూర్యాపేట జిల్లాలో నకిలీ విత్తనం పైన మనము టాస్క్ ఫోర్స్ ఆర్గనైజ్ చేసి రైడ్స్ చేస్తున్నప్పుడు మనకు ఒక సమాచారం వస్తుంది. తిరుమలగిరి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక ఇంట్లో ఈ నకిలీ విత్తనాలు అమ్ముతున్నారని, దానిపైన లోకల్ ఆఫీసర్స్ వెళ్ళి అక్కడ చెక్ చేసినప్పుడు 52 కిలోస్ BT3 కాటన్ సీడ్స్ లూజ్ అమ్ముతున్నది ఉంటుంది. ఆల్మోస్ట్ 1,25,000 రూపీస్ వర్త్. అదే కాకుండా 3.5 lakhs వర్త్ దానికి యూజ్ చేసే గడ్డి మందు గ్లైకోసెట్ కూడా అక్కడ దొరుకుతుంది. దానిపైన కేసు రిజిస్టర్ చేసి నలుగురు పైన కేసు రిజిస్టర్ చేశాము. దాంట్లో 2 మన కస్టడీలో ఉన్నారు, ఇంకా 2 పరారీలో ఉన్నారు. మెయిన్ A1 నాగా మల్లేశ్వరరావు, ఇతను సతనపల్లి గుంటూరు నుంచి, ఇతను ఇక్కడ తీసుకొని వచ్చిన మెయిన్ పర్సన్. అట్లనే పసుపులేటి అనంతరెడ్డి, వీళ్ళిద్దరూ పరారీలో ఉన్నారు. సంకేపల్లి సోమిరెడ్డి, గుగులోత్ ప్రేమ్ కుమార్, వీళ్ళిద్దరూ మన కస్టడీలో ఉన్నారు. వీళ్ళు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోండి 1 kg 2,000 తీసుకొని వీళ్ళు 2,500కి రైతులకి అమ్ముతున్నారు. సో అట్లనే ఇంకొకటి ఇన్ఫర్మేషన్ కూడా మనకు ఆర్వపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో వస్తుంది. అక్కడ కోడూరు విలేజ్ లో ఇట్లనే అమ్ముతున్నారని వస్తే అక్కడ కూడా రేట్ చేస్తే 22 kgs సీడ్స్ అరౌండ్ 66,000 రూపీస్ వర్త్ ఇది దొరుకుతుంది. దాంట్లో మనకు పేర్ల వెంకన్న అని ఒక పర్సన్ కస్టడీకి దొరుకుతాడు. ఇంకా 2 అబ్స్కాండింగ్ లో ఉన్నాడు, పేర్ల బుచ్చయ్య అండ్ కంకరబోయిన ప్రసాద్. సో వీళ్ళిద్దరిని మనం వెతుకుతున్నాము. వీళ్ళిద్దరి పైన కూడా కేసు రిజిస్టర్ అయింది. సో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాము. అట్లనే జిల్లా లెవెల్లో టాస్క్ ఫోర్స్ ఆర్గనైజ్ చేశాము. అన్ని సీడ్ షాప్ ని అగ్రికల్చర్ ఆఫీసర్స్ తో చెక్ చేయడం జరుగుతుంది. అట్లనే జిల్లా వ్యాప్తంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి చేస్తున్నారు. ఈ పాత అఫెండర్స్ దీనికి ముందు కేసెస్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు, వాళ్ళ పైన కూడా సేమ్ పని చేస్తున్నారని నిఘా పెట్టాము. ఇట్లా ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే వాళ్ళపైన కేసు పెట్టి పీడీ యాక్ట్ కూడా రిజిస్టర్ చేస్తాం. నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి గెలుపుతో నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు. ఈ రోజు వెలువడిన లోక్సభ ఫలితాలతో నాగర్ కర్నూలు ఎంపీగా గెలిచిన డాక్టర్ మల్లు రవి విజయోత్సవ సంబరాల్లో పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు తదితరులు.
100%. ఇక రేపటి నుంచి ఇవ్వకూడదు. ఈ కోడ్ తర్వాత పూర్తిగా ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ కలిసికట్టుగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే మా ధ్యేయంగా ముందుకు వెళ్ళడానికి చేస్తాం. మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. ప్రజలకే అంకితం. దాంతోపాటు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన తల్లి, ఆ తల్లి కానుక నాగరికంలో ప్రజలు ఇచ్చిన 5 అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఇన్ఛార్జి ఎమ్మెల్యేలు అందరూ కష్టపడి పనిచేసిన సందర్భంగా ఇవాళ దాదాపు 1,00,000 వరకు వచ్చి గెలవడం జరిగింది. మరి ఓట్లు ఇచ్చినటువంటి ఓటు మహాశయులందరికీ దాదాపు అనే పార్లమెంట్ ఒక దేవాలయం అని, దాంట్లో ప్రజలందరూ దేవుళ్ళని, దాన్ని పూజారిగా ఈరోజు గెలిపించి పంపిస్తున్నందుకు ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎలా అయితే అసెంబ్లీ ఎలక్షన్లో యావత్ తెలంగాణ కాంగ్రెస్ వైపు తీర్పిచ్చిందో అదేవిధంగా ఈనాడు నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజలు మా మీద నమ్మకం పెట్టుకొని 1,00,000పై సుమారు 1,00,000 ఓట్లతో ఈరోజు పెద్దలు మల్లు రవి గారిని గెలిపించడం జరిగింది. యావత్ నాగర్ కర్నూల్ నియోజక పార్లమెంట్ ప్రజలకు, నాయకులకు, ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మీరిచ్చిన తీర్పుకు ప్రతి ఒక్క నాయకులు, మాలాంటి నాయకులు ప్రజాసేవలో ఉంటామని చెప్పి మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై కాంగ్రెస్. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.